పాలం. ఈ వీడియోలో మనము టీజీఈ సెట్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాము. సో మనము ఇక్కడ చూడొచ్చు స్క్రోలింగ్ tgset.nic.in వెబ్సైట్లో మనకి ఇలా ట్యాబ్స్ ఓపెన్ అయ్యాయి. సో ముందుగా మనం ఇక్కడ స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి మనం ఇక్కడ టీజీఈ సెట్ హాల్ టికెట్ నెంబరు, టీజీఈ సెట్ రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఈ ఇమేజ్ వాల్యూస్ ఎంటర్ చేసి తర్వాత మనకి షో అవైలబుల్ స్లాట్స్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా షో అవైలబుల్ స్లాట్స్ మనం క్లిక్ చేయగానే మనకి నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్స్లో ఎక్కడైతే స్లాట్స్ ఏ టైమింగ్స్లో ఖాళీ ఉన్నాయో ఆ టైమింగ్లో ఉన్న స్లాట్స్ అనేవి కనిపిస్తాయి. సో మనము ఈ స్లాట్స్ బుక్ చేసుకున్న తర్వాత మనకు ఒక రిసిప్ట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఈ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అనేది రెడ్ కలర్లో ఉంది కదా, ఈ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అనేది తీసుకొని వెళ్ళి మనం కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత మనకి ఇలా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ అనేది ఇస్తారు. సో ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబరే ఇక్కడ మనకి ఇక్కడ అడుగుతుంది యాక్చువల్లీ. సో రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం క్యాండిడేట్స్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి. మనం యాక్చువల్లీ ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ ఏదైతే మనకి కౌన్సిలింగ్ సెంటర్లో ఆర్ఓసి ఫామ్ అని ఇస్తారో ఆ ఆర్ఓసి ఫామ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మన టీజీఈ సెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ర్యాంక్ కార్డు కూడా ఎంటర్ చేయాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఎంటర్ చేసుకొని ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ జనరేట్ పాస్వర్డ్ క్లిక్ చేయగానే మనకి యాక్చువల్లీ పాస్వర్డ్ సెట్టింగ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పాస్వర్డ్ సెట్టింగ్ పేజు ఓపెన్ అయిన దగ్గర మనకి ఒకసారి పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ అదే పాస్వర్డ్ రీఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో కన్ఫర్మ్ చేయడానికి కావాల్సిన స్టెప్స్, మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ యూజర్ గైడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఆ యూజర్ గైడ్ ద్వారా మీకు నేను ఎలా కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకోవాలి ఏంటనేది కూడా పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సో ఇది మనకి యూజర్ గైడ్ టీజీఈ సెట్ 2024 యూజర్ గైడ్. సో ఈ యూజర్ గైడ్ ద్వారా మీకు యాక్చువల్లీ నేను ఇప్పుడు ఆప్షన్స్కి సంబంధించిన ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనేది కూడా మీకు మొత్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డీటెయిల్గా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ మనము పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ గురించి చెప్పుకున్నాము. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అంతా చేసేస్తారు మీరు ఆల్రెడీ, అండ్ స్లాట్ బుకింగ్ కూడా చేశారు. స్లాట్ బుకింగ్లో మనం హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైం ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే సో మనకి మిగతా ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ స్టెప్ 1 వచ్చి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ మీరు ఆల్రెడీ కంప్లీట్ చేశారు. సో ఎవరైతే కంప్లీట్ చేయారో అలాంటి వాళ్ళకి ఇది కొద్దిగా యూజ్ అవుతుంది. సో అందుకని మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ ఫామ్, టీజీఈ సెట్ రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్ అంటే మనకి టీజీఈ సెట్ అప్లికేషన్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఆ ఫామ్లో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇమేజ్ వాల్యూస్, ఇక్కడ ఉన్న క్యాప్చా వాల్యూస్ ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేయగానే మనకి ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్లో మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నాయి. చూడండి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్, క్వాలిఫికేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ టీజీఈ సెట్ హాల్ టికెట్ నెంబరు, టీజీఈ సెట్ ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మేల్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, మీ లోకల్ ఏరియా అంటే ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ, తర్వాత ఎస్వియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఇది ఎస్వియు అనేది రాయలసీమ వాళ్ళకి సంబంధించింది. రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు, అలాగే నెల్లూరుకి సంబంధించిన లోకల్ ఏరియా. అండ్ ఫీ రీయింబర్స్మెంట్, ఎలిజిబిలిటీ, నో, ఎస్, ఇవన్నీ కూడా మీకు బై డిఫాల్ట్ వస్తాయి. సో వీటన్నిటిని కూడా మీరు యాజ్ ఇట్ ఈస్గా కొన్ని వాల్యూస్ డిఫాల్ట్గా ఉంటాయి, కొన్ని మీరు ఎడిట్ చేయాల్సిన వాల్యూస్ ఉంటాయి. సో వాటిన్నిటిని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని వాల్యూస్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అంటారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ మీకు ఇలా డిస్ప్లే అవుతుందని చెప్పారు కదా, సో ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది, దీంట్లో చూసుకోండి. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్లో కొన్ని వాల్యూస్ మనము ఎంటర్ చేసే వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ ఈ నెంబరు, తర్వాత క్యాండిడేట్ నేము, ర్యాంకు, మన క్యాస్ట్ కేటగిరీ. సో ఈ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకోవాలి. అలాగే మనం మీ సేవ డీటెయిల్స్ ఫర్ ది ఫాలోయింగ్: క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబరు, తర్వాత క్యాండిడేట్ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, అండ్ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబరు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబరు, ఈమెయిల్ ఐడి. సో ఈ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి ఎడిటబుల్ ఫీల్డ్స్గా ఉన్నాయి. సో ఈ ఎడిటబుల్ ఫీల్డ్స్లో మనం ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం చూడండి, సో వీటి గురించి చెప్పాడు ఇక్కడ, అంతకుమించి ఏమీ లేదు. సో ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలని చెప్పాడు. సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం ఈ డిక్లరేషన్ స్టేట్మెంట్ యాక్సెప్ట్ చేసి ఐ డిక్లేర్ దట్ ఐ రెడ్ ది అబోవ్ ఇన్స్ట్రక్షన్స్, మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేశారో అదంతా కూడా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎంటర్ చేశారు అండ్ కరెక్ట్గా మాత్రమే ఎంటర్ చేశారని చెప్పి మీరు యాక్సెప్ట్ చేస్తూ సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ గురించి మళ్ళీ ఇక్కడ ఇచ్చారు, అంతకుమించి ఏమీ లేదు.
ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఈ క్లిక్ ఓకే. సో మనం ఇది సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ స్క్రీన్ ఇలా వస్తుంది. సో ఈ నెక్స్ట్ స్క్రీన్లో మనకి చూడండి మనం ఎంత అమౌంట్ పే చేయాలనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అమౌంట్ పే చేయాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. దీని తర్వాత మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్, పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ త్రూ డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ ఇది టిక్ మార్క్ పెట్టేసేసి మనం పే ఫీ ఆన్లైన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టీ వ్యాలెట్, బిల్ డెస్క్ ఇలా 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో మనం ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం యాక్చువల్లీ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఈ 2 మోడ్స్ ఇచ్చారు. సో డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం ఇలా అమౌంట్ పే చేసేసుకుంటే మనకి అమౌంట్ అనేది 1200 వచ్చింది. మనకి క్యాస్ట్ కేటగిరీని బట్టి మనకి ఇక్కడ అమౌంట్ అనేది యాక్చువల్ డిస్ప్లే అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత మనం ఒకవేళ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి వెరిఫై పేమెంట్ స్టేటస్ అనే ఒక లింక్ ఉంది. సో ఈ వెబ్సైట్లో ఉన్న లింక్ను మనం క్లిక్ చేయమని చెప్పి అడుగుతున్నారు, వెరిఫై పేమెంట్ స్టేటస్. సో వెరిఫై పేమెంట్ స్టేటస్ స్టెప్లో మనం యాక్చువల్లీ ఏం చేయాలంటే ఇక్కడ ఇది వెరిఫై పేమెంట్ స్టేటస్. దీంట్లో టీజీసెట్ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ ఇమేజ్ ఎంటర్ చేసేసి వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ ఓకే. ఇక్కడ మీరు దేంట్లో పే చేశారు, వ్యాలెట్ నుంచి పే చేశారా, బిల్ డెస్క్ నుంచి పే చేశారా అనేది దాన్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి ఓకే. అదే ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇక్కడ ఇచ్చారు, అంతకుమించి ఏం లేదు ఓకే. సో ఇక్కడ మీకు ఒకవేళ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయితే స్టేటస్ విల్ బి షోన్ యాజ్ ట్రాన్సాక్షన్ ఫౌండ్ సక్సెస్ఫుల్ అండ్ సేవ్డ్ ఇన్ గ్రీన్ ఓకే. ఇలా గ్రీన్ కలర్లో మనకు కనిపిస్తుంది ఓకే. సో లేకపోతే మాత్రం మనకి ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి పే చేయాల్సి ఉంటుంది ఓకే. ఇది అయిపోయిన తర్వాత మనం స్లాట్ బుకింగ్, ఇక నెక్స్ట్ మనం పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ పే చేసాం, తర్వాత స్లాట్ బుకింగ్ అనేది ఉంది కదా. సో ఇదే వెబ్సైట్లో మనము ఓకే మనకి ఇక్కడ స్లాట్ బుకింగ్ అనే స్క్రీన్ కనిపిస్తుంది ఓకే. ఇది స్లాట్ బుకింగ్ స్క్రీను. సో స్లాట్ బుకింగ్ స్క్రీన్ అనేది క్లిక్ చేయమని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫామ్ వచ్చింది, ఇక్కడ డీటెయిల్స్ ఏవైతే అడిగారో అవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్, సెలెక్ట్ ఆల్ ఫర్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ ఆర్ నాట్ అండ్ స్పెషల్ కేటగిరీస్ ఓకే. ఎస్సీ, ఎస్టీ ఈ వీటిలో కాకుండా స్పెషల్ కేటగిరీస్ అంటే ఇవి పిహెచ్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ వీటిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్ అనేది మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో కనిపిస్తుంది. కేటగిరీ సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్. సో ఫస్ట్ కేటగిరీ వచ్చి ఇది అన్నట్టు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. నెక్స్ట్ కేటగిరీ పిహెచ్, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్. సో ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే. ఇక్కడ ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత హెల్ప్ లైన్ సెంటర్, మీకు నియర్ బై ఏ హెల్ప్ లైన్ సెంటర్ ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి దాని తర్వాత మీకు ఆ హెల్ప్ లైన్ సెంటర్లో మీకు నియర్ బై ఇక్కడ డేట్స్ కనిపిస్తాయి. సో డేట్స్ ఏవైతే కనిపిస్తాయో ఆ డేట్స్లో మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. దాంట్లో స్లాట్స్ ఏవి ఖాళీ ఉన్నాయో కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఓకే. గ్రీన్ ఇండికేట్స్ అవైలబుల్ స్లాట్స్, మీకు అవైలబుల్ స్లాట్స్ ఉన్న డేస్ ఆ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టిక్ మార్క్ పెట్టేసి తర్వాత మనం ఇలా మొత్తానికైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ మీరు కాలేజ్ మారుస్తున్న కొద్దీ మీకు స్లాట్స్ అనేవి మారుతూ ఏ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయో చూపిస్తుంది. మీకు ఒకవేళ ఆ స్లాట్ ఓకే అనుకుంటే దాన్ని టిక్ మార్క్ పెట్టేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎస్ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకే. ఇలా మనకి ఫైనల్గా రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. స్లాట్ హెల్ప్ లైన్ సెంటర్ డీటెయిల్స్ ఓకే. మనకి ఏ స్లాట్ బుక్ చేసుకున్నామో హెల్ప్ లైన్ రిసిప్ట్ ఆఫ్ స్లాట్ బుకింగ్. సో ఇది వస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది.